వరంగల్ జిల్లా నెక్కొండ పట్టణంలోని ఇందిరాగాంధీ సెంటర్లో నూతన చేయూత పెన్షన్ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచన మేరకు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ ఈ కేంద్రాన్ని మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, ఉప సర్పంచ్ సింగం శ్రావణ్తో కలిసి ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నిధులతో పాత రేడియో స్టేషన్ గదిని పునర్నిర్మించి 6 నుంచి 14 వార్డు వరకు లబ్ధిదారులు ఇక్కడే పెన్షన్లు పొందేలా ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్ దాటకుండా ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని సర్పంచ్ సూచించారు. ఉండాలనే ఉద్దేశంతో సర్పంచ్ గారు, చైర్మన్ గారు ఒక నిర్ణయం, గ్రామ పంచాయతీ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ యొక్క గతంలో ఇక్కడ బాపు క్లబ్ వాళ్ళ మెటీరియల్ పెడతానికి యూజ్ చేసేది గతంలో ఇంకా 40 years రేడియో కేంద్రం పోయిన తర్వాత యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు దాని గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయూత పెన్షన్ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మనకేంటంటే మ్యాక్సిమం చాలా మంది ఇక్కడ దాదాపు 9 వార్డులలో ఉంటారు. ముస్లింలకు ప్రాబ్లం లేకుండా చేయాలని ఉద్దేశించి గ్రామ పంచాయతీ కమిటీ సర్పంచ్, చైర్మన్ గారు మరియు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఈ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. చాలా శుభ సూచకం. ఎందుకంటే పాపం 60, 70, 80 సంవత్సరాలు వచ్చి అవతలి పోవాలంటే చూస్తాను, ట్రైన్ యాక్సిడెంట్ అయిందని చూస్తాను. కాబట్టి దయచేసి అదేవిధంగా ఇక్కడ కూర్చుంటానికి కూడా ఏజ్ వాళ్ళకు కూడా మనం చైర్స్ లాగా సిమెంట్ చైర్స్ వాళ్ళని డొనేట్ చేస్తుంటే వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ నాన్న పేర్ల మీద డొనేట్ చేయాలని కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఫ్యాన్ కూడా కావాలి. ఎందుకంటే ఏజీలో ఇప్పుడు వచ్చినప్పుడు వాటర్ సోర్స్ ఒకటి, ఫ్యాన్ ఒకటి ఏర్పాటు చేయాలి. సెక్యూరిటీ గారు కోరుతానా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా శుభదినం. ఎందుకనగా గత 20-30 ఏళ్ళ కానీ చేసినా కూడా రేడియో కేంద్రాలు ఉపయోగిస్తున్న వాళ్ళకి ప్రారంభించినాము. ఈ శుభదినం అవతలి పోవడానికి చాలా ఇబ్బంది అయింది. చాలా మంది చనిపోయింది. ఇక్కడ నుంచి మన ఏరియాలో చనిపోయింది. రైలు పంచాయతీ అప్పటికంటే ఎంత ధర్నా చేసినా ఏం చేసినా ఇతర పక్షుల పెన్షన్స్ ఈ రోజు పెన్షన్ అడ్డా లేదు కాబట్టి అడ్డా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు సర్పంచ్ గారికి మరియు ఆయన గ్రామ పంచాయతీ చేసుకొని మా సూచన మేరకు చేసినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు పాలక వర్గానికి ఇతర అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం తీసుకోవాలి. మీరు ఇళ్ళ పక్కన నొల్లి పెట్టకుండా 9 వార్డులు టైం ప్రకారం వచ్చి టైం ప్రకారం ఇస్తారు. మనకు దీన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే నాకు ముందడ అనుకుంటా ఒక 4 రోజులు ఇస్తాం, 2 రోజులు ఇస్తాం, 4 రోజులు ఇస్తాం కాబట్టి దాని టైం ప్రకారం తెలుసుకొని సీరియల్ ప్రకారం ఉండకుండా నొల్లి లేకుండా అర్ర లేకుండా చేయాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటు 3 రోజులు, అటు 2 రోజులు. ఈరోజు నెక్కొండ ఇందిరాగాంధీ సెంటర్లో చేయూత పెన్షన్ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మార్కెట్ చైర్మన్ గారికి మరియు మా ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున పెన్షన్ తీసుకోవడానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే నెక్కొండ 14 వార్డులతో కూడుకొని ఉన్నది. అవతల సైడు 5 వార్డులు, ఇతర సైడు పోలీస్ స్టేషన్ ఏరియాలో 9 వార్డులు ఉన్నాయి. ఇంతకుముందు గతంలో మన పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి రెగ్యులర్గా తీసుకునే సందర్భంలో ఒక వ్యక్తి కూడా బ్యాగ్ దాటుకుంటూ మరణించడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా ఇతర వైపు కూడా ఒక పెన్షన్ ఇచ్చే కేంద్రం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆలోచన చేసి గతంలో రేడియో స్టేషన్గా ఉన్నటువంటి ఈ యొక్క రూమ్ను ఆఫీస్ రూమ్ ను పెన్షన్ కేంద్రంగా మార్చి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి తప్పకుండా పెన్షన్దారులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇప్పుడు ఇంతకుముందు ఉప సర్పంచ్ గారు, చైర్మన్ గారు చెప్పినట్టు 3 రోజులు ఇటువైపు ఇస్తారు, 2 రోజులు అటువైపు ఇస్తారు. అంటే పోస్ట్ ఆఫీస్ లో 2 రోజులు ఇస్తారు. ఇటు ఇందిరాగాంధీ సెంటర్ లో ఉన్నటువంటి ఈ పెన్షన్ కేంద్రంలో 3 రోజులు ఇస్తారు. ఆ తర్వాత ఈ కేంద్రంలో కరెంటు బిల్లులు కూడా వసూలు చేస్తారు. మిగతా అన్ని రోజులు ప్రతి రోజు ఇక్కడ కరెంటు బిల్లు కట్టవచ్చు. మీరు అందరూ చేయడం జరిగింది. సార్ గారి కూడా ఉన్నది. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా పాలకవర్గ సభ్యులకు, ఈఓ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తూ
ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనం చేపట్టుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తాం. మీరు అందరూ సహకరించి ఎలాంటి గొడవ లేకుండా ఈ యొక్క పెన్షన్ తీసుకోవాల్సిన అవకాశం